గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి, మార్పు ఏంటి, ప్లస్ అండ్ మైనస్? ప్లస్లు చాలా. నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక 22-23 ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు. అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ 1 ఇయర్ సీనియర్. నేను 2003లో ప్రొడ్యూసర్ని అయ్యా, నువ్వు 2002లోనే హీరో అయ్యావు. అంటే నాకంటే 1 ఇయర్ సీనియర్. సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది, మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది. అంటే 23 సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని 1 ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా. నితిన్ని నేను అలా ఊహించా. నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు, ఆర్యా సినిమా చేస్తున్నప్పుడు బన్నీని, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను, అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా. కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు. నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్. ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుందనుకుంటారా ఆ పూర్వ వైభవం? తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు, కానీ ఇది సరిపోదు. ఎల్లమ్మతో కొట్టాలి. సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే అదొక మంచి బ్రాండ్ వాల్యూ. మళ్ళీ వినాయక్ గారితో నాతో దిల్ పార్ట్ 2 అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి, కొడుకు క్యారెక్టర్ నువ్వు వేయాలి. ఉంది కదా, ఇలాగ సినిమాలో ఉంది కదా, ఇచ్చాం కదా మనం లీడ్. కరెక్ట్, సినిమాలో మనకు లీడ్ ఉంది, లీడ్ ఉంటుంది. అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారిది ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి. అప్పుడు 1 వర్డ్ ఆన్సర్స్ కావాలి. 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్, మీ ఇష్టం. 1-2 వర్డ్స్ ఆన్సర్స్. మీకు చెప్తాను కొన్ని పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్. మహేష్ బాబు గారు. మహేష్ గారు మా ఇద్దరికి ఒక తెలువని అండర్లింక్ ఉంటుంది. ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్. ఎన్టీఆర్ గారు. మై నాన్న. నాన్న అని పిలుస్తాను నేను. ఓ అదేంటి ఆ లింక్ ఏంటి? అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నానిగారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాన్న నాన్న అని పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించేది. అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ. తారక్ నన్ను అన్న అంటాడు, నేను నాన్న అంటాడు. బాగుంది. చరణ్ గారు. హిజ్ మెగాస్టార్ సన్. సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ వచ్చిన ఈజ్ ఎ స్టార్ హీరో. అల్లు అర్జున్ గారు. బనీ ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు. శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్. పోతే మా ఇద్దరికి సినిమా దాంట్లో ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం. అవునా? ఓకే. అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం, బట్ కన్క్లూడ్ చేస్తాం. రిజల్ట్ ఉంటుంది మాకు. అబౌట్ వేణు శ్రీరామ్. వేణు ఈజ్ మై బాయ్. తమ్ముడు సినిమాని 3 ముక్కలు చెప్పాలంటే తమ్ముడు, వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ? నితిన్ నాకు తమ్ముడు, వేణు నా తమ్ముడు. తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా, మీకు డబ్బు తెస్తుందా? ఫస్ట్ పేరు తెస్తుంది, తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది, ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తుంది. సో July 4th సినిమా వస్తుంది తమ్ముడు. సో ఆడియన్స్కి మీరేం చెప్తారు? ఎస్, అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే. సో ఈ సినిమా, ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే. ఈ సినిమా వేణు శ్రీరామ్, సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా, ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో. సో అది నో డౌట్. సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ అయితే, దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని. ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది. బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం. సో ప్రాపర్గా